వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వరలక్ష్మి నటించిన మదగజరాజా సినిమా 12 ఏళ్ల తరువాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కాలీవుడ్లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీని జనవరి 31న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తన వివాహంతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వరలక్ష్మి షేర్ చేసుకున్నారు. గత ఏడాది వరలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తనలో పెద్దగా మార్పులేమీ రాలేదని, కానీ నికోలై లైఫ్లో మాత్రం ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. తన కోసం తన భర్త హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారని చెప్పారు. తన పేరును నికోలై సచ్దేవ్ వరలక్ష్మి శరత్ కుమార్ గా మార్చుకున్నానని చెప్పారు. కెరీర్ పరంగా తాను ఎంతో సాధించాలని తన భర్త ఆశిస్తున్నట్టు తెలిపారు. వర్క్ విషయంలో ఫుల్ సపోర్ట్ గా ఉంటారని అన్నారు. తనకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదని, వివాహం తనకు సెట్ కాదని అనుకునేదాన్నని అన్నారు. కానీ నికోలై పరిచయమైన తర్వాత ఆ ఆలోచన పూర్తిగా మారిపోయిందని చెప్పారు వరలక్ష్మి. తన పరిచయం తర్వాత అతనే తన జీవితానికి సరైన భాగస్వామి అని అర్థమైందన్నారు. అలా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. ఇక మదగజరాజా సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా విడుదల గురించి విని తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. సంక్రాంతి కానుకగా తమిళనాడులో దీనిని విడుదల చేయగా ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేసినట్టు చెప్పారు. 12 ఏళ్ల క్రితం తాను తీసిన సినిమా ఇప్పుడు విడుదలై కొత్త ట్రెండ్ సృష్టించిందన్నారు. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి, కోట బొమ్మాలి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్ర పోషించారు వరలక్ష్మి శరత్ కుమార్.